హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ఫుడ్ ఫ్యాషన్స్. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు మనము ఎంతో రుచికరమైన టమోటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద టమోటా, 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకోవాలి. ఇవి సన్నగా చాప్ చేసుకోవాలి. మీడియం సైజులో చాప్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాదు, ఓన్లీ మీడియం సైజులోనే చాప్ చేసుకొని 4 గ్రీన్ చిల్లీ, టేస్ట్కి తగినంత మిరపకాయలు, కొంచెం నిమ్మకాయ సైజులో చింతపండు వేసుకో. ఇవి స్లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గనేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. వీడియో క్లిప్లో చూస్తున్నట్లు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు చల్లార పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారినాక ముక్కల్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమోటాలు, మగ్గ పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. ఇలా చేయడం వల్ల టమోటా పచ్చడి చాలా 4 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోండి. 4 కొంచెం జీలకర్ర టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. మనకు వీడియో క్లిప్లో చూస్తున్నట్లు మరీ మెత్తగా కాకుండా గరగ్గా పట్టుకోండి. స్టవ్ వెలిగించేసి మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి తాలింపు గింజలు వేసుకొని 4 రెమ్మల కరివేపాకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకొని తిప్పుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.